జరిగింది. వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం. ఓట్లు వేయొద్దని చెల్లెలే చెబుతుంది. 188 మంది దళితులను చంపారు. 4.5 ఏళ్లలో 6,000 కేసులు పెట్టారు. నా ఎస్సీలు అంటూ వారు గొంతు కూస్తున్నాడు. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలి. 32 మంది పెన్షన్దారులను చంపేశాడు. పోలీసులు కేసులు పెట్టి లోపలేయాలి. వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తా. పండుటాకులకు పెద్ద కొడుకులా ఉంటా. గెలిచిన మొదటి నెల నుంచే 4,000 పెన్షన్. ఫ్యాన్ను డస్ట్బిన్లో పడేయండి. కొవ్వూరు నల్లజర్ల ప్రజాగళంలో చంద్రబాబు పిలుపు అని చెప్పి జగన్ మళ్ళీ అదే మొదలు పెట్టాడు. అందుకే శవాన్ని చూసి నవ్వుతాడు. అలాంటి వారు మనకు కావాలా అని చెప్పి వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉందట. వైసీపీ డిఎన్ఏలో ఉందట. మరి ఆయన టెస్ట్ ఎప్పుడు చేసింది తెలియదు. శవ రాజకీయం ఉంది. ఆ శవాలను చూసి జగన్మోహన్ రెడ్డి నవ్వుతుండు. ఓటు వేయొద్దని చెల్లెలే చెబుతుందట. ఎవరు? షర్మిల గారు, సునీత గారు. ఓటు వేయొద్దని షర్మిలాకి చెప్తే ఇక షర్మిల గారు వాళ్ళ చెల్లెలు చెప్తే మొత్తం రాష్ట్రం అంతా తింటారా? మరి అదే చెల్లెళ్ళు వచ్చి ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి కంటే వేస్తారా? వేయాలన్నా వేయరు, వేయొద్దన్నా వేయరు. ప్రజలకు ఒక విచక్షణ ఉంటుంది. ప్రజలకు ఏది మంచి ఏది చెడుది వస్తుంది. దాన్ని చెల్లెలే చెప్తారు కాబట్టి ఓటు వేయొద్దంటే నీ గురించి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, తెలుగుదేశం పార్టీని సృష్టించిన నందమూరి తారక రామారావు గారే చంద్రబాబు నాయుడు మోసకారి, చంద్రబాబు నాయుడు నమ్మొద్దు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తాడని ఆయన స్పష్టంగా చెప్పిండు. నువ్వు ఎన్నిపోటు పొడిచిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మోసకారి, చంద్రబాబు నాయుడు ద్రోహి, ఎన్నుపోటుదారుడని ఎన్టీఆర్ గారు చెప్పిండు. ఆయన ఆదరించొద్దని ప్రజలకు చెప్పిండు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు ఓటు వేయద్దా? అంటే కుటుంబంలో నువ్వు స్పష్టంగా వెన్నుపోటు పొడిచింది కనపడుతుంది. వెన్నుపోటు పొడవబడ్డ ఎన్టీ రామారావు గారు ఆయన ఏం చెప్పిండు? స్పష్టంగా నీ గురించి, నీ చరిత్ర గురించి, నీ మోసం గురించి, నీ వెన్నుపోటు గురించి చెప్పి ప్రజల్ని అప్పీల్ చేసిండు. చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడు, వెన్నుపోటుదారుడు, ఆయన నమ్మొద్దు, నమ్మి మోసపోవద్దు ప్రజలారా అని చెప్పి ఆయన ఆవేదనతో కంటనీరు పెట్టుకొని చెప్పిండు. మరి దాన్ని ఏమంటారు? చెల్లెళ్ళే చెప్పారట. చెల్లెళ్ళే చెప్పారు కాబట్టి ఓటు వేయొద్దు అని చెప్పి చెప్తుండు. ఇంకోటి ఏమంటుండు? గెలిచిన మొదటి నెల నుంచే 4,000 పెంచినట. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఊర్లోనూ చర్చ జరగాలట. దేని గురించి చర్చ జరగాల? 58 నెలలుగా ప్రతి ఇంటికి పెన్షన్ పంపిస్తుండే జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు. నేనున్నప్పుడు 1,000 రూపాయలు ఇచ్చిన, అది కూడా ఆఫీసులు చుట్టూ తిప్పి అనేదానికి చర్చ జరగాల. ప్రతి ఇంటికి విద్యా కానుక ఇస్తాడు, ప్రతి ఇంటికి రైతు చేయుత ఇస్తాడు, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ ఇస్తాడు, ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిండు. వీటి గురించి చర్చ జరగాలనా? మీరున్నప్పుడు వెలగబెట్టిన దాని గురించి దేని గురించి చర్చ జరగాల? ఎవడైనా ప్రతిపక్ష పార్టీలు ఏం చేయాలా? ఏం చెప్పాలా? మేము ఇది చేస్తాం, మేము గతంలో పరిపాలన చేసినప్పుడు ఈ అద్భుతమైన పరిపాలన చేసినాం, ఆ పరిపాలన గురించి చెప్పుకోవాలా. కానీ చెప్పుకోవటానికి ఏం లేదు, ఆడ బూడిదే ఉంది. ఏముంది? వీళ్ళు చేసినప్పుడు ఏం బూడిద ఉంది కాబట్టి దాని గురించి చెప్పలేక, ఇప్పుడు చేసే పనుల గురించి చెప్పడానికి కూడా సాహసం చేయలేక, వాలంటరీ వ్యవస్థ మంచిదే అంటారు, పెన్షన్ల మంచిదే అంటారు, గ్రామ సచివాలయ వ్యవస్థ మంచిదే అంటారు. మరి దేని గురించి జరగాలి చర్చ? నువ్వు వాలంటరీ వ్యవస్థ మంచిదే, దాన్ని ఉంచుతా అంటారు. నువ్వు పెన్షన్లో 4,000 చేస్తా ఉంటున్నావు, 3,000 జగన్ ఇస్తుంటే. గ్రామ సచివాలయ వ్యవస్థ 1,50,000 మంది ఉన్నారు, అది మంచిదే అంటే. మరి దాని గురించే చర్చ జరగాల్సింది. కొత్తగా ఇంకేముంది? లేదు, నీ జన్మభూమి కమిటీల గురించి చర్చ జరగాలనా? నువ్వు చేసిన పనుల గురించి చర్చ జరగాలనా? ఏం పనులు చేసినావు అది చెప్పు. నేను పలానా 5 సంవత్సరాల్లో ఈ పనులు చేసిన, దీని గురించి చర్చించండి, ప్రజలకు చెప్పండి, మళ్ళీ వస్తే మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పే దమ్ము కానీ, ధైర్యం కానీ, గట్స్ కానీ లేవు. మోడీని నేను తిట్టినా మళ్ళీ పొగుడుతున్నా, దీని గురించి చర్చ చెప్పండి, ప్రజల్లో చర్చ జరగండి అని చెప్తున్నావా? ఎందుకు తిట్టిను, ఎందుకు పోయినావు అనే చర్చ పెట్టాలన్నా ప్రజల్లో అనేది అలా ఏపీలో ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి.